హాయ్ ఫ్రెండ్స్, ఇందాక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను చెప్పాను కదా. ఇదిగోండి మా అమ్మ వాళ్ళ ఇల్లు మొత్తం అంతా అయితే శుభ్రం చేసేసాను. మా అమ్మగారు అయితే ఉండండి ఇక్కడ, ఎందుకంటే మన బండి నుంచి పడిపోయి చెయ్యి అయితే ఇరగొట్టుకుంది. దానివల్ల హాస్పిటల్ చూపించి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే పెట్టాను. ఇల్లంతా దుమ్ము పట్టేస్తుందని చెప్పేసి నేనైతే వచ్చి మొత్తం ఇల్లంతా కడిగానండి. కడిగేసి మొత్తం అంతా శుభ్రం అయితే చేశాను. మనుషులు లేకపోతే ఇల్లు అయితే చాలా డస్ట్ పడుతుంది కదా. అంత ముందు అయితే నేను తీయలేదు, డస్ట్ పెట్టేసినప్పుడు ముందే శుభ్రం చేసినప్పుడు తీస్తున్నాను. చాలా చరాగా ఉంది ముందు. హలో, చూసారా ఇదే మా అమ్మ వాళ్ళ ఇల్లు. మా అమ్మగారికి చెప్పాను కదా యాక్సిడెంట్ అయింది. అమ్మగారు అంటే చాలా ఇదిగా ఉండేది ఇల్లు. అమ్మగారు లేక కొంచెం కోడలు కొడుకులు ఉన్నారండి, కానీ పట్టించుకోరు అసలు. అంతేనా, ఆడపిల్ల అలాంటప్పుడే కదండి ఆడపిల్ల వీళ్ళు తెలుస్తుంది. కొడుకులు వీళ్ళు వస్తుంది తెలియదు. ఊరు చూసారా. అంటే ఇది ఒకప్పుడు మాట నేను అమ్మ వాళ్ళకి ఇచ్చేసాను. అమ్మకి ఇచ్చేసాను. అమ్మ కొత్త చూస్తుంది. అమ్మ కొత్తనే కదా అప్పుడు అందరూ ఉండేవారు, తమ్ముడు వాళ్ళు ఉండేవాళ్ళు. పెళ్ళయ్య ఇంటికి వెళ్ళిపోయారు. అమ్మ అయితే ఉంటుంది. ఇప్పుడు అమ్మ కూడా ఉండలేదు. కేబుల్ అది అయితే పీకేసానండి. ఇక్కడ చూడండి, ఒక లిస్ట్ పీకేసాను. ఎందుకంటే మనుషులు లేనప్పుడు మేడ అంటే మొత్తం అన్ని పీకి మొత్తం పాకం చేస్తారు. మా నాన్నగారు నాకు చాలా ఇష్టం. మా నాన్నగారు మా నాన్న నేను బెస్ట్ ఫ్రెండ్స్. చూసారా, నేను అనుకుంటే చాలు నాకు అలా వచ్చేస్తాను ఈ అమ్మ అనేసి. అంత కొంతమందికి కోరి తలుచుకున్నా సరే రారు. మా నాన్న రావట్లేదు, మమ్మల్ని ఇచ్చిపెట్టి వెళ్ళిపోయడం చాలా మంది ఫీల్ అవుతారు కదా. అలాగే ఎంత తలుచుకున్నా రాలేని వాళ్ళు ఉంటారు. కానీ మా నాన్న నేను తలుచుకుంటూ వచ్చేస్తాను. అంత ప్రేమ నేను. ఫ్రెండ్స్ క్లీన్ చేసింది అయితే ఇంటికి పోతున్నాను. మొత్తం అంతా క్లీన్ చేస్తాను. మొత్తం అంతా ఇది అనే వెళ్ళి పక్కన ఉంటాయి. నేను కూడా ఉన్నాను. బాయ్. అమ్మగారి ఇంట్లో ఏమున్నా అన్నీ దోచుకుని పోతాను. ఎందుకంటే అమ్మలేకపోయినా సామాన్లు ఉంటాయి. ఎంతటి డెవలప్ పాడైపోయాయి. ఏమున్నాయో చూడాలి. ఇక్కడైతే కొన్ని ఉన్నాయి, కనిపిస్తున్నాయా? ఏమున్నాయో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇదైతే మెంతులు, ఇదైతే గోధుమ, ఇంకా ఇవి పచ్చళ్ళు నేనే తెచ్చాను. అమ్మలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేనే తీసుకెళ్ళిపోయి ఖాళీ చేయాలి. ఇవన్నీ తీసుకెళ్ళిపోవడమే. ఇంకా ఎక్కడ యాసిడ్ బాటిల్ కూడా ఉంది. అమ్మ రాదు, నాకు తెలిసి రాలేకపోతుంది. అమ్మరాదు, ఇప్పుడు కూడా తీసుకెళ్ళిపోతాను. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ అవసరం లేదు. బియ్యం కూడా ఉన్నాయి, అవసరం లేదు. ఉంటే ఎప్పుడైనా సడన్గా పనిచేస్తాయి కదా. ఇంకా పెరిగితే చాలా చోట్ల మా అమ్మ ఎక్కడెక్కడో ఎంతో కొంత డబ్బులు దాస్తూ ఉంటుంది, కానీ వెతకను. సమయానికి అవే ఉంటాయి, పనికొస్తాయి. చాలా వరకు మా అమ్మ బట్టలు కూడా నా దగ్గరే ఉంటాయి. ఎందుకంటే మా పిల్లలు చూస్తూ నా దగ్గరే ఉండేది. నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు నేను వెళ్ళడం లేదు. అందుకే ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఖాళీ ఉన్నాయి. చూసారా, ఇది కూడా మొత్తం అంతా ఖాళీ చేసేసాను నేనే. క్లీన్ చేసినప్పుడు ఇవన్నీ కూడా తీసేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా అన్ని డస్ట్ పట్టేసి పాడైపోతున్నాయి. అందుకని అన్ని మొత్తం ఖాళీ చేసి మొత్తం శుభ్రం అయితే చేస్తాను. మళ్ళీ 1 మంత్ తర్వాత అయితే రావాలి, వచ్చి మొత్తం అన్ని శుభ్రం చేయాలి. కాకపోతే కదా మరి కోడల వాళ్ళు ఏమైతే చేయడం లేదు. అందుకని అన్ని నేనే చేసుకుంటున్నాను. అందుకనేసి డబ్బా క్లీన్ చేసేస్తాను, తీసుకెళ్ళిపోతాను. ఇంకా ఇది వేరే ఓకే ఫ్రెండ్స్. ఇంకా ఇది మర్చిపోయాను, యాసిడ్ ఇది కూడా వేసేయాలి. సరే అమ్మ లేకపోతే సరే అమ్మగారి కూడా నచ్చింది. అదే అమ్మ అంటే ఓకే, చాలా ఇష్టం నాకు ఇల్లు. అమ్మ ఇల్లు అంటే చాలా ఇష్టం, కానీ ఎంతకో చాలా చాలా ఇష్టం. చాలా బాగుంటుందండి, పీస్ఫుల్గా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, నేనైతే వెళ్తున్నాను మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంటి నుంచి మా ఇంటికి. ఏమనుకుంటారని మీకు పల్లె కదా, బండి వాళ్ళు ఫోన్ చూసుకుంటుంది, ఎంత పొగరు లెవెల్ ఏంటి అదే అనుకుంటారు. నాకు కొంచెం నాకు వీడియో అంటే భయపడతాను. సరే లిఫ్ట్ అయితే అడిగింది. ఇవ్వాలి తప్పదు. వీడియోకి ఎన్ని కష్టాలు చేసే ఫ్రెండ్స్. ఎవరో ఒకరు కనిపిస్తూ మాట్లాడు, లిఫ్ట్ ఇవ్వమంటూ అందరూ డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. నన్ను ప్రశాంతంగా వీడియో అయితే తీసుకునే లేదు. ఎందుకంటే ఎంతైనా పుట్టిన ఊరు, పుట్టిన వాళ్ళు మామూలు అవుతారు, బాబాలు అవుతారు, చిన్నలు అవుతారు, అన్ని అవుతారు, ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. కానీ నాకు నడిచి వెళ్తా ఉంటే లిఫ్ట్ ఇవ్వాలని ఆశ.
జీవనం చూసి నాకు కొంచెం బాధగా ఉంటుంది. అందుకనేసి నేను ఇప్పిస్తాను అట్లా. తర్వాత ఏంటంటే నా చిన్నప్పుడు ఇక్కడ పెద్ద బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పటికీ నాకు గుర్తు, చిన్నప్పుడు అంటే నాకు తెలిసి ఒక 10 years 11 years ఉండొచ్చు.